జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో దుమ్మురేపిన కూటమి ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ గెలుస్తామంటోంది. ఉప ఎన్నిక బాధ్యతలను ఉత్తరాంధ్ర నేతలకు అప్పగించిన సీఎం చంద్రబాబు బొత్స గెలుపు కోసం జగన్ స్వయంగా రంగంలోకి దిగారు. ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ అధినేత జగన్ వరుస భేటీలతో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. విశాఖ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికపై అధికార కూటమి ప్రతిపక్ష వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టాయి. ఎలాగైనా గెలిచి తీరాలని పార్టీలు ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి 10కి 10 స్థానాలు గెలవడంతో సాగర్ తీరం కేంద్రంగా రాజకీయం వేడెక్కుతోంది. ఇప్పటికే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అభ్యర్థిత్వాన్ని వైసీపీ ఖరారు చేసింది. ఆర్థికంగా సామాజికంగా బలమైన నేత కావడం, స్థానిక సంస్థల ప్రతినిధులను ప్రభావితం చేయగలుగుతారు అన్న నమ్మకంతో బొత్స వైపే వైసీపీ అధినేత జగన్ మొగ్గు చూపారు. ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై టీడీపీ కూడా కసరత్తు చేస్తోంది. వైసీపీకి సంఖ్యాపరంగా బలం ఉన్న కూటమి నేతల గెలుపు కోసం ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ నివాసంలో జరిగిన భేటీకి అరకు, పాడేరు నుంచి 60 మంది వైసీపీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు హాజరయ్యారు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. మరికొంతమందిని టచ్ లో తెచ్చుకునే వ్యూహాల్లో ఉన్నారు కూటమి నేతలు. ఎమ్మెల్సీ ఎన్నిక బాధ్యతను ఉత్తరాంధ్ర నేతలకు అప్పగించారు చంద్రబాబు. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో సత్తా చాటిన కూటమి స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యమంటోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ వైసీపీ ఘోరంగా ఓడిపోతుందన్నారు జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ. ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా ఇంతకంటే ఘోరంగా వైసీపీ ఓడిపోద్ది. ఇప్పుడు మీరు చూశారు అక్కడ వీ వాంట్ జస్టిస్ అంటారు. వీ వాంట్ జస్టిస్ అంటే ఒరే బాబు, ఈ వైసీపీ నుంచి మమ్మల్ని కూడా తీసుకెళ్లి మాకు న్యాయం చేయండి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. పాపము అదే జస్టిస్ అంటే వాళ్ళకి అక్కడ నుంచి మమ్మల్ని తీసుకెళ్ళి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళలో ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా తీసుకుంటామని తెలియజేస్తారు. వైసీపీలో ఇమడలేకే కార్పొరేటర్లు స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓటేశారన్నారు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ. మేయర్ పీఠంతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఇదే విధంగా ముందుకు వెళ్తామన్నారు వెలగపూడి రామకృష్ణ. తప్పకుండా త్వరలో రాబోయే మేయర్ పీఠం కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ ఇదే రకంగా రిజల్ట్స్ ఉంటాయి. నైతిక బాధ్యత వహించి మేయర్ గారు రాజీనామా చేస్తే గౌరవంగా ఉంటుందని మా ఉద్దేశం. ఎమ్మెల్సీ స్థానం గెలిపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు వైసీపీ అధినేత జగన్. విశాఖ వైసీపీ స్థానిక సంస్థల ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. పాడేరు అసెంబ్లీ నియోజకవర్గ స్థానిక సంస్థల ప్రతినిధులకు జగన్ దిశానిర్దేశం చేశారు. ఈ 5 ఏళ్ల పోరాటంలో మీ సహాయ సహకారాలు ఉండాలని బొత్స సత్యనారాయణను గెలిపించాలని కోరారు. వైసీపీకి 380 పైచిలకు ఓట్ల ఆధిక్యత ఉందని తెలిసినా టీడీపీ పోటీకి దిగుతుందన్నారు. వైసీపీ ప్రతినిధులను చంద్రబాబు డబ్బుతో ప్రలోభ పెట్టాలని చూస్తున్నారని జగన్ విమర్శించారు. క్రాస్ ఓటింగ్ తో జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో 10కి 10 స్థానాలు గెలిచిన కూటమి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహం అనుసరిస్తుందో చూడాలి.